సాయిరాం, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన పరిస్థితి బాగుపడడానికి లేదా అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఇంట్లో ఉన్న కాట్స్ అంటాను, అంటే మంచాలు. అంటే ఎవరికైనా ఆశ్చర్యం అవుతుందేమో, ఏంటి మంచాలు వేసుకోవడంలో ఏంటి పరిస్థితి పైకి రావడం లేదా అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి? మంచాలు ఎక్కడ వేసుకుంటే ఏముంటుంది? మంచాల వల్ల ఏమవుతుంది అంటే నేను ఇది ఎందుకన్నానంటే ప్రాక్టికల్గా నేను చాలా చోట్ల చూడడం జరిగింది. ఇది ఇల్లంతా బాగానే కట్టుకుంటారు వాస్తుపరంగా, సరే ఏదో చిన్న చిన్న దోషాలు ఉంటాయనుకోండి, ఓకే, ఓవరాల్గా పర్సంటేజ్ వాస్తు బాగానే ఉందని చెప్పచ్చు అక్కడ. కానీ తీరా చూస్తే ఎప్పటికీ ఆరోగ్య సమస్యలు, డబ్బుకి ఇబ్బంది, జాబ్స్ ఊరికే చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఇంట్లో అస్తమానం గొడవలు, ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అసలు అండర్స్టాండింగే లేకపోవడం. దీనికి కారణం అక్కడికి వెళ్ళి చూస్తే అంత బాగానే ఉంది, కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాయువ్యం బెడ్రూమ్లో మంచాన్ని కాట్ని తీసుకెళ్ళి ఉత్తర గోడకు ఆనిచ్చేసుకొని వేసుకుంటారు కొందరు. అంటే ఆ రూమ్ సైజ్ అనుకోండి, ఏమనుకోండి, అక్కడ ప్రాక్టికల్గా అక్కడ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఉత్తర గోడకు ఆనిచ్చేస్తారు, పశ్చిమ గోడకి ఉత్తర గోడకి ఆనిచ్చేసి అక్కడ కాటు. దాంతో అక్కడ అన్ని గొడవలే, ఇంకా ఇందాక నిన్నట్టుగా అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. ముందు అక్కడ డొమెస్టిక్ అండర్స్టాండింగ్ కోల్పోతారు, ఒకరంటే ఒకరికి పడదు, ఎక్కడికైనా మనకు పనులు పోవు. బిజినెస్ మెన్కి అయితే వచ్చే డబ్బు రాదు, అస్తమానం తిరుగుతూనే ఉంటారు, ప్రొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు తిరగడం. కానీ తీరా చూస్తే డబ్బు రాదు, ఏదో బిజినెస్ లేదు, అమ్మే రియలైజేషన్ లేదు, డబ్బు ఇచ్చేవాడు ఇవ్వట్లేదు, అప్పు ఎక్కడ పుట్టట్లేదు, తీసుకెళ్ళి చిన్నగా ఒక్కొక్క ప్రాపర్టీ అమ్మేస్తున్నాం. పైగా అలర్జీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం, డస్ట్ అలర్జీ అని, ఆ అలర్జీ అని, అస్తమానం జలుబు. ఏంటంటే జలుబు చేసిందండి. కొంతమంది అక్కడ మెంటల్ బ్యాలెన్స్ కూడా కోల్పోతుంటారు. అంటే ఆ చీకాకులు అలా ఉంటాయి, మెంటల్ టెన్షన్స్. దానికి కారణం ఏంటంటే మంచం తీసుకెళ్ళి అక్కడ సింగిల్ కాటే వేస్తారు, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి సింగిల్ కాటని అక్కడ పెట్టేస్తారు. దాంతో ఇంటి మొత్తానికి కూడా వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. ఇక్కడ జరిగింది అది, ఇంటి మొత్తానికి కూడా ఉత్తర వాయువ్యం కప్పేయబడుతుంది అక్కడ. దాంతో అన్నీ కూడా వాయువ్యం కప్పేసిన రిజల్ట్సే వస్తుంటాయి. వాయువ్యం కప్పేసిన రిజల్ట్స్ ఏముంటాయి? ఇలా ఇందాక నేను అన్నట్టుగా టైంకి డబ్బు రాకపోవడం, అనుకున్నది అవ్వకపోవడం, చిన్నగా మనం అప్పుల్లో కూరుకుపోవడం, అలర్జిక్ ప్రాబ్లమ్స్తో బాధపడడం, ఆరోగ్య సమస్యలు, చిన్నగా మనకి ఇంట్రెస్ట్ కోల్పోవడం, ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా స్టార్టింగ్ ఉన్న యాంగ్జైటీ ఇంకా ఉండదు, ఎండింగ్లో మధ్యలో వదిలేస్తా, అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఉంటుంది. మధ్యలో పోగానే మనకు ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ప్రతి పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తుంటారు, చిన్నగా పబ్లిక్ కాంటాక్ట్లో కోల్పోతుంటావు. అందరూ ఉండి కూడా మేము ఏకాకి అయిపోతుంటాం. ఇంకా అన్ని ప్రాపర్టీస్ అని ఒకటి అమ్మేస్తుంటాం చిన్నగా. అంటే మంచమే వేస్తే ఇలా ఉంటుందా అంటే వాయువ్యం కప్పేయబడింది కాబట్టి అన్ని రిజల్ట్స్ ఇలా ఉంటాయి. వెరీ సింపుల్. ఇంకా పైగా దాని కింద అంతా కూడా సామాన్లు, ప్రతి బెడ్ కింద సామాన్లు తోసిస్తుంటారు, ఫుల్ జామ్ ప్యాక్. అక్కడి నుంచి ఆ మంచం జరిపేసి మధ్యలో నైరుతి వైపు వేసుకొని పశ్చిమ గోడకు వేసుకుంటే, దక్షిణ గోడకు వేసుకున్న దాని కింద ఉన్న సామాన్లన్నీ తీసేస్తే మనిషికి మళ్ళీ ప్రాణం వస్తుంది. అప్పటి నుంచి ఒక కొత్త లైఫ్ మొదలు పెడతారు. ఇంకా చాలా మిరాకిల్గా అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమంది నాకు చాలామంది చెప్పారు, అంటే గురుగారు అసలు నమ్మలేకపోయావు, దీంతో ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని. ఇప్పుడు మాకు వాస్తుపై నమ్మకం వచ్చిందండి. అసలు ఇంతకుముందు నమ్మేవాళ్ళమే కాదు, మీరు తీయించాక చిన్నగా మాకు అసలు ఒక 1000 కిలోల బరువు తలపై నుంచి పోయినట్టుగా ఫీల్ అవుతున్నాం.
పని పరిస్థితులు ఇంకా చక్కబడుతున్నాయి. చిన్నగా అన్నీ ఒక్కసారి అవ్వలేదనుకోండి, చిన్నగా మాకు హోప్ అంటూ వచ్చింది. ఇప్పుడు బాగుపడతామని అన్నీ ఓపెన్ అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఎక్కడైనా అడిగితే కూడా అప్పు పుడుతుంది. ఇంకా అన్నీ కొంచెం అమ్మడం ఆపేసుకున్నాం. బిజినెస్లో కానీ జాబ్ కూడా వచ్చింది, బిజినెస్లో కొంచెం బాగుంటుందని బిజినెస్ చేసేవాళ్ళు అవుతే. సో ఇలా మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మాకు వాస్తుపై నమ్మకం కుదురుతుంది అన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఊరికే మంచం అక్కడ అలా వేయడం వల్ల ఆ దోషం. ఇలాంటి వాస్తువులో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. చిన్నవి మనం ఇంట్లో సామాన్య సదరణంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే వేయకూడదో అక్కడ వేసామనుకోండి, అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్. కాబట్టి ఇంట్లో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అవి కూడా జాగ్రత్త పెట్టుకుంటే చక్కగా హాయిగా బాగుపడతాం. వాస్తు బాగాలేదు, ఓకే, మనకు తెలిసింది ఇప్పుడు ఈ ఇంట్లో వాస్తు బాగాలేదని. కానీ మనం ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా వాస్తుపరంగా అరేంజ్ చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం బాగుంటుంది. బాగుపడే కాళ్ళు నడుస్తున్నాం, చెప్పులు వేసుకుని నడిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. తర్వాత అంత మంచి చేసుకోవచ్చు. అప్పుడు సాయి రక్ష.